మా కన్న తండ్రి, మీ ఘనమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్న దేవా, ఇదిగో నా తండ్రి, మేమందరం కలిసి మీ సన్నిధిలో మీ మాటలు తండ్రి నాయన మరి దివ్యమైన వేదమైన గ్రంథంలోంచి తండ్రి కొన్ని మాటలు మేము తెలుసుకొనిచుండగా మీ కృప, మీ కాపుదల, మీ జ్ఞానం నాకు దయచేయమని కోరుకుంటూ కూడొచ్చిన సంఘ బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకోమని చెప్తున్న నాకు తండ్రి మీ ఆత్మ సహాయాన్ని దయచేయవలసిందిగా కోరుకుంటూ చెప్పిన ప్రతి మాటను తండ్రి నాయన మా బ్రతుకులలో మలుచుకొని మీ కొరకు భూమి మీద మీకు ఇష్టంగా బ్రతికే అవకాశం దయచేయమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. పరలోకమందున్న కన్న తండ్రికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ కూడొచ్చిన సంఘ బిడ్డలకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభములు వందనములు తెలియజేసుకుంటామండి. ప్రియమైన దేవుని పిల్లరా, మరి ఈరోజు దేవుని గ్రంథంలోంచి ఒక చక్కని అమూల్యమైన మాటలు మనం ఈరోజు ఆలోచన చేద్దాం. తల్లి గర్భమందే ప్రారంభ విద్య. ఈరోజు మనం ఆలోచించబోయే అంశం పేరు తల్లి గర్భమందు ప్రారంభమైన పాఠశాల అనవచ్చు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు భూమి మీద ఎన్నో పాఠశాలలు ఉన్నాయి. పాఠశాల అనగానే విద్య నేర్పేది, చదువు నేర్పేది. ఎన్నో కళాశాలలు ఉన్నాయి, ఎన్నో స్కూల్స్ ఉన్నాయి, ఎన్నో యూనివర్సిటీలు ఉన్నాయి. ఇవన్నీ మనం ఆలోచన చేస్తే ఇవన్నీ లోక జ్ఞానమే కానీ దైవ జ్ఞానం సంగతులు నేర్పరండి, గుర్తుపెట్టుకోండి. కానీ దేవుడు పరలోకముందున్న కన్న తండ్రి తల్లి గర్భముందే ఒక ప్రారంభమైన పాఠశాలగా, ప్రారంభంలోనే తల్లి గర్భంలోనే పిల్లలు ఉన్నప్పుడు ఇగో దేవుని యొక్క మాటలు, దేవుని జ్ఞానం నేర్పించమన్నాడండి దేవుడు. ఈ లోక జ్ఞానం దేవుడు వెర్రితనంగా చేసి ఉన్నాడని మన పరిశుద్ధమైన గ్రంథంలో చదువుకున్నాం. దేవుని జ్ఞానం నిన్ను రక్షిస్తుంది. దేవుని జ్ఞానం పడిపోయిన వారిని లేవనెత్తుతుంది. దేవుని జ్ఞానం నీకు పరలోకాన్ని ఇస్తుంది. దేవుని జ్ఞానం నశించిపోయిన వారిని రక్షిస్తుంది. ప్రేమైన దేవుని పిల్లరా, అందుకే దేవుడు తల్లి గర్భంలోనే ఒక ప్రారంభ పాఠశాలగా దేవుడు మనకు నేర్పుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు భూమి మీదకి వచ్చిన మనము తల్లి గర్భంలో 9 నెలలుగా ఆ యొక్క తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు గర్భంలోనే దేవుడు తల్లిదండ్రులకి ఒక మహోన్నతమైన జ్ఞానాన్ని నేర్పించమన్నాడండి. గర్భంతో ఉన్న తల్లికి దేవుడు చాలా అమూల్యమైన మాటలు పరిశుద్ధ గ్రంథంలోంచి మనం ఈరోజు నేర్చుకున్న ప్రియమైన దేవుని పిల్లరా. అది దైవ సంబంధమైన జ్ఞానం. దేవుని జ్ఞానం ఏంటిదండి? దైవ సంబంధమైన జ్ఞానం, మహోన్నతుని జ్ఞానం. ఈ జ్ఞానం లేక చాలామంది చెడిపోతున్నారు ప్రియమైన దేవుని పిల్లరా. అందుకే దేవుడు ప్రారంభంలోనే తల్లి గర్భంలోనే దేవుడి మాటలు వినిపించమన్నాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవునికి ఈ జ్ఞానం, దేవుడు మనల్ని జ్ఞానాన్ని నేర్చుకొని గర్భంలో ఉన్న పిల్లలకి చెప్పమన్నాడు ప్రియమైన దేవుని పిల్లరా. చూద్దాం, లేఖనాల నుంచి మనం పరిశీలన చేస్తే పాత నిబంధనలోనే సంఖ్యాకాండము 24వ అధ్యాయం 16వ వచనం మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దామండి. మోషే గారు రాసిన సంఖ్యాకాండము 24వ అధ్యాయం 16వ వచనం జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే దేవ వాక్కులను వినిన వాని వార్త మహోన్నతుని విద్య. అండర్లైన్ చేసుకోండి. ఏ విద్య అండి అది? మహోన్నతుని విద్య. తర్వాత అండి నెరిగిన వారికి వార్త. ఇక్కడ చాలండి. ఇక్కడ ఏమంటాడండి దేవుడు? మహోన్నతిని
విద్య. అంటే తల్లి గర్భంలోని శిశువు ఉన్నప్పుడు గర్భంతో ఉన్న తల్లులు ఏం చేయాలో తెలుసా? మహోన్నతుని విద్య నేర్చుకొని చెప్పమన్నాడండి దేవుడు. అంటే మన భూమి మీదకి వచ్చిన తర్వాత జ్ఞానం నేర్చుకోవాలని కాదు, కానీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు తన మాటలను చెప్పమన్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు మనకి నేర్పుతున్న విద్య ఏంటంటే మహోన్నతుని విద్య. ఈ జ్ఞానం లేకపోవటం వలన, దేవుని యొక్క మాటలు లేకపోవటం వలన చాలామంది పిల్లలు చెడిపోవటానికి అవకాశాలు ఉన్నాయండి. చెడిపోతున్నారండి పిల్లలు ఈ జ్ఞానం లేకపోవటం వల్ల. ఈ జ్ఞానం లేకపోవటం వల్ల పిల్లలు దారి తప్పుతున్నారండి. ఈ జ్ఞానం లేకపోవటం వలన పిల్లలు చెడు కార్యక్రమాలకు వెళ్ళిపోతున్నారు. ప్రియమైన దేవుడి పిల్లరా, 9వ క్లాసు చదువుకునే పిల్లలు ఏమండి ప్రేమించటం ఏంటండి? ఆలోచించండి. 8వ క్లాసు చదువుకునే పిల్లలు సిగరెట్లు కాల్చటం ఏంటండి? చిన్నపిల్లలు బడికి వెళ్ళే పిల్లలు అండి చెడిపోతున్నారండి. ఎందుకు చెడిపోతున్నారంటే కేవలం మహోన్నతుని జ్ఞానం లేకపోవటం వలన వారు చెడిపోతున్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు పిల్లలు చూస్తే ఏమంటే 180 మంది చెడిపోతున్నారండి. ఎందుకు? కారణం ఏంటంటే ఈ దేవుని యొక్క మాటలు వాళ్ళకి తెలియపోవటం వలన, దేవుని యొక్క జ్ఞానం నేర్చుకోకపోవటం వలన, తెలుసుకోకపోవటం వలన చెడిపోతున్నారండి. మద్యానికి అలవాటు అయిపోతున్నారు, దొంగతనాలకు అలవాటు అయిపోతున్నారు, ఏమంటే నరహత్యలకు అలవాటు అయిపోతున్నారు. ఇలాగ చెడు కార్యక్రమాలలో ఎక్కువగా ఎవరు ఉంటున్నారో తెలుసా? పిల్లలే ఉంటున్నారండి. చిన్నపిల్లలండి మందు తాగుతున్నారు, చిన్నపిల్లలు గంజాయికి అలవాటు అయిపోతున్నారు, డ్రగ్స్కి అలవాటు అయిపోతున్నారు, దొంగతనాలకి, నేరాలకి, రకరకమైన పనులు చేస్తున్నారండి. ఈ పనులు చేయటానికి కారణం ఎవరో తెలుసా? ప్రియమైన దేవుని పిల్లరా, తల్లిదండ్రులేనండి. ఎందుకంటే ప్రపంచంలో పిల్లలు బాగుపడాలంటే అది తల్లిదండ్రులే కారణం అండి. పిల్లలు చెడిపోవడానికి దాని వెనక ఉన్నది ఎవరంటే తల్లిదండ్రులే. అంటే మహోన్నతుని విద్య మనకు తెలియకపోవటం వలన మన పిల్లలని మనము నేర్పించలేకపోతున్నాం. ప్రియమైన దేవుని పిల్లరా, చెడిపోతున్నారండి పిల్లలు. ఎందుకు చెడిపోతున్నారే? దేవుడు ప్రారంభంలోనే తల్లి గర్భంలోనే ఒక పాఠశాలగా నేర్పుతున్నాడు మహోన్నతుని విద్య. ఈ విద్య లేకపోవటం వల్ల పిల్లలు చెడిపోతున్నారు. ప్రియమైన దేవుడి పిల్లరా, ఆలోచించండి. ఒక పిల్లలు చెడిపోవటానికి కారణం తల్లిదండ్రులేనండి. చిన్ననాటి నుంచి పిల్లలను సరిగ్గా పెంచకపోవటం, వారిని సరైన మార్గంలో పెంచకపోవటమేనండి, వారి సరైన జ్ఞానం చెప్పకపోవటమేనండి, వారికి సరైన నీతి మార్గంలో చెప్పకపోవటం వలన తల్లిదండ్రులు పిల్లలని సరైన మార్గంలో పెంచట్లేదు. ప్రియమైన దేవుని పిల్లరా, తల్లి గర్భంలో ఉన్నప్పుడే తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఈ మాటలు చెప్పాలండి. లోపల ఉన్న శిశువుకి చెప్పాలి. ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచించండి. తల్లి గర్భంతో ఉన్నప్పుడండి ఏ మాటలు పడితే ఆ మాటలు మాట్లాడకూడదండి. అవునా? ఇప్పుడు చూడండి, చాలామంది మరి గర్భంతో ఉన్న స్త్రీల దగ్గర వాళ్ళ ఇంటికి వెళ్ళండి. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటిలో ఒక చిన్న పిల్లలు ఫోటోలు కనబడతాయండి. అవునా? గోడల మీద అతికించి ఉంటారు. అంటే బాగా ముద్దుగా వచ్చే పిల్లల ఫోటోలు, లేకపోతే ప్రేమలు అవి పెట్టుకుంటారు. గర్భంతో ఉన్న తల్లులకు తెలిసి ఈ మాటలు. గర్భంతో ఉన్న తల్లులకి వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్న చిన్న ఫోటోలు పెట్టుకుంటారు. ఎందుకు? ఆ ఫోటోలు చూస్తే ఆ ఫోటోలో ఉన్న వాళ్ళలాగా ఈ బిడ్డ భూమి మీదకి రావాలని కోరుకుంటారు తల్లి. అంతే కదండి. మరి గర్భిణీ స్త్రీలు హాస్పిటల్ కాడికి వెళ్ళండి. హాస్పిటల్లో కూడా ఏముంటాయండి? గోడల మీద చక్కటి మంచిగా స్క్రీన్లు, అంటే పిల్లల ఫోటోలు, మంచిగా అందమైన ఫోటోలు గోడల మీద తగిలిచి ఉంటాయి. ఎందుకు? అలాగా ఆ పిల్లలుగా పుట్టాలని కోరుకుంటారు తల్లి. ఏ తల్లి అయినా, గర్భంతో ఉన్న ఏ తల్లి అయినా ఒక మంచిగా, ఒక అందంగా కుమారుడు పుట్టాలని కోరుకుంటుంది ఏ తల్లి అయినా.
అంటే ఆ ప్రభావం దేని మీద పడుతుందంటే ఆ గర్భంలో ఉన్న పిల్లోడి మీద పడింది ప్రియమైన దేవుని పిల్లరా. ఆలోచించండి ఒకసారి. అందుకే తల్లి గర్భంతో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. ఎలా పడితే ఎలాగ మాట్లాడకూడదు, ఎలాగ పడితే అలాగ బూతులు తిట్టకూడదు, గొడవలు ఆడుకోకూడదు. ఏమండి, ఆ గొడవలు ఆడుకున్నాడు అనుకోండి, ఆ గొడవలు ఆడుకున్న ఆ ప్రభావం ఎవరి మీద పడిద్ది అంటే గర్భంలో ఉన్న శిశువు మీద పడిద్ది ప్రియమైన దేవుని పిల్లరా. ఒకవేళ తల్లి గర్భంతో ఉన్నప్పుడు బూతులు మాట్లాడేది అనుకోండి, ఆ బూతులు ఈ ప్రభావం ఎవరి మీద పడిద్దో తెలుసా? ఆ లోపల ఉన్న ఆ గర్భంలో ఉన్న ఆ శిశువు మీద పడిద్ది ప్రియమైన దేవుని పిల్లరా. అదే మాట కీర్తనల గ్రంథంలో మాట ఉంటుందో చూద్దామండి. కీర్తనల గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనం చూద్దాం ప్రియమైన దేవుని పిల్లరా. కీర్తనల గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనం ప్రియమైన దేవుని పిల్లరా. తల్లి కడుపున పుట్టిన మొదలుకొని భక్తిహీనుల విపరీతమైన బుద్ధి కలిగి ఉందురు. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోదురు. చూడండి, చాలా చక్కమైన మాట అండి. ఏమండి, పుట్టిన తోడిని అబద్ధములు ఆడుతున్నారంటే ఈ అబద్ధాలు ఎవరు నేర్పించారు? ఆలోచించండి. ఈ అబద్ధాలు అంటే పుట్టుకతోనే అబద్ధాలు ఆడతారండి. పిల్లలు ఆడతారు. ఎందుకంటే ఒక స్కూల్కి పిల్లల్ని తీసుకెళ్ళామనుకోండి, ఒక పెన్సిలో లేకపోతే ఒక పెన్నో దొంగలిస్తారు చిన్నపిల్లలు. మనం అడిగామనుకోండి తీలేదు అంటారు. వీడికి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆలోచన? ఎందుకు ఇలా అబద్ధం ఆడాడంటే తల్లి గర్భంలోనే తన తల్లి అబద్ధాలు ఆడి ఉంటుందండి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. ఎప్పుడైనా ఆలోచించాలా? మరలా చదువుతండి. తల్లి కడుపున పుట్టిన మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉంది. ఏమో చాలండి. ఎప్పుడైనా ఆలోచించారండి ఈ యొక్క సందర్భాన్ని, ఒక మాటని ఆలోచించండి. మనం తండ్రిలో నుంచి తల్లి గర్భంలోకి వచ్చాం ప్రియమైన దేవుని పిల్లరా. అక్కడ మన 9 నెలలు మనం అక్కడ దేవుడు మనల్ని ఏర్పరిచాడు తల్లి గర్భంలో. చాలా మనం బయటకు వచ్చిన తర్వాత మన జన్మ స్టార్ట్ అయిందంటారు, లేకపోతే మన పుట్టిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ రాస్తారు. అవునా? మన పుట్టిన తర్వాత డేట్ రాస్తారు, టైం రాస్తారు, మొత్తం రాసుకుంటారు. రాసుకుంటున్న మనము మరి తల్లి గర్భం నుండి ఎవరండి? ఆలోచించండి. తల్లి గర్భంలో 9 నెలలు ఉన్నాం మనం. మరి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడే పుట్టావని చెప్తున్నారు అంటే ప్రతి మనిషి తల్లి గర్భంలో ఎప్పుడు పుట్టాడు ఎవరికి, ప్రపంచంలో ఎవరికి తెలియదు. మనం బయటకు వచ్చిన తర్వాత మనం డేట్ వేసుకుంటున్నాం, టైం వేసుకుంటున్నాం. కానీ అంతకుముందు మనం ఎక్కడ ఉన్నామంటే తల్లి గర్భంలో 9 నెలలు ఉన్నాం ప్రియమైన దేవుని పిల్లరా. మనిషి పుట్టికండి. అందుకే దావీదు గారు ఒక మాట అంటాడు, నా తల్లి గర్భం ముందు నేను రహస్యంగా పుట్టినవాడును అంటున్నాడు అండి దావీదు గారు. అంటే మన పుట్టిక ఎక్కడ జరిగిందంటే ప్రారంభం తల్లి గర్భంలో జరిగింది. తండ్రిలో నుంచి తల్లి గర్భంలోకి వచ్చిన తర్వాత మన జన్మ స్టార్ట్ అయింది. భూమి మీదకి వచ్చిన తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ వేసుకున్నాం. ఇది కరెక్ట్ కాదండి, అవునా? కానీ తల్లి గర్భంలో 9 నెలలుగా మనం ఉన్నాం ఆల్రెడీ. ఎప్పుడు పుట్టామో ఎవరికి తెలియదు ప్రియమైన దేవుని పిల్లరా. వచ్చిన మనము తర్వాత చదవండి. పుట్టుకతోనే అబద్ధములాడు తప్పిపోదురు. చూడండి, పుట్టుకతోనే అబద్ధాలు ఆడుతున్నారండి పిల్లలు. అబద్ధాలు ఆడతారు. ఎందుకు అబద్ధాలు ఆడతారంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎన్నో అబద్ధాలు ఆడి ఉంటుందండి. ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎన్నో అబద్ధాలు తన తల్లి ఆడింది కాబట్టి ఆ ప్రభావం ఎవరి మీద పడిందంటే లోపల ఉన్న గర్భంలో ఉన్న శిశువు మీద పడింది ప్రియమైన దేవుని పిల్లరా. ఆలోచించండి. నువ్వు అబద్ధాలు ఆడావనుకోండి, బయటకు వచ్చిన తర్వాత ఆడు పచ్చి అబద్ధాలు ఆడతాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు నువ్వు గొడవలకు వెళ్ళావనుకోండి, ఆ శిశువు బయటకు వచ్చిన తర్వాత గొడవలకు వెళ్తానికి స్టార్ట్ చేస్తాడు. అందుకే తల్లి గర్భంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. తల్లి గర్భంతో ఉన్నప్పుడు నువ్వు ఇంట్లో ఏదైతే పిల్లల ఫోటోలు పెట్టుకుంటావో, ఏదైతే నమ్ముతున్నావో, తల్లి గర్భంలో ఉన్నప్పుడు నువ్వు అబద్ధాలు ఆడకూడదు. తల్లి గర్భంతో ఉన్నప్పుడు నువ్వు ఎలాంటి గొడవలకి వెళ్ళకూడదు, బూతులు తిట్టకూడదు అని ప్రియమైన దేవుని పిల్లరా. అంటే ఆ ప్రభావం ఎవరి మీద పడిద్దంటే లోపల ఉన్న శిశువు మీద పడిద్ది ప్రియమైన దేవుని పిల్లరా. మరి అదే కదండి ఈ మాటకి అర్థం. పుట్టిన తోడనే అబద్ధములాడు
ఆడుచు తప్పిపోదురు. అంటే పుట్టుకతోనే అబద్ధాలు ఆడతాడండి పిల్లలు, అబద్ధాలు ఆడతారు. ఎందుకు అబద్ధాలు అంటే తన తల్లి అబద్ధాలు ఆడింది కాబట్టి కుమార్తె కూడా అబద్ధాలు ఆడుతున్నారండి. ఆలోచించండి, అసలైన డేట్ ఆఫ్ బర్త్ ప్రపంచానికి తెలియదండి. మనం 9 నెలల గర్భంలో ఉన్నాం, బయటకు వచ్చిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మనం రాసుకుంటున్నాం పలానా డేట్ అని. ఎప్పుడైనా ఆలోచించేలా ప్రేమైన దేవుని పిల్లరా? అంటే ఆ ప్రభావం ఎవరి మీద పడిద్దంటే తల్లి మీద పడిద్దండి. అందుకే తల్లి గర్భంతో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేమైన దేవుని పిల్లలు. ఎలా పడితే అలా మాట్లాడకూడదు, ఎలాగ పడితే అలాగా పరిగెత్తకూడదు, ఎలా పడితే అలాగ బూతులు తిట్టకూడదు. చాలా చక్కగా జాగ్రత్తగా ఉండాలండి. అందుకే దేవుడు కూడా గర్భంలో ఉన్నప్పుడే ప్రారంభమైన పాఠశాలగా నేర్చుకోమన్నాడండి, నేర్పించమన్నాడు పిల్లలకి. దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్పించమన్నాడు, దేవుని యొక్క మాటలు నేర్పించమన్నాడు. ఆలోచించండి, నువ్వు ఏ పని అయితే చేస్తావో ఆ పని, ఆ ప్రభావం పిల్లోడి మీద పడిద్దండి. గర్భంతో ఉన్న గర్భిణీ స్త్రీలకి తెలుస్తాయండి, పిల్లల మీద ప్రభావం పడుతుందండి. ఆలోచించండి, అంటే తల్లి గర్భంలో పిల్లవాడు మనం ఏం చెప్తే అది వింటాడండి, ఖచ్చితంగా వింటాడు. తల్లి గర్భంతో ఉన్నప్పుడు దేవుడి మాటలో నేర్చుకుంటాడు ప్రేమైన దేవుని పిల్లరా. మరి ఆ సందర్భం ఎక్కడుందంటే లూకా గారు రాసిన సువార్త చూద్దామండి, మీకు అర్థమైద్ది. లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 39వ వచనం జాగ్రత్తగా మనం చూద్దామండి. లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 39వ వచనం. ఆ దినములు యందు మరియా లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి, ఏమండి మరియమ్మ గారు అండి ఒక ప్రాంతం నుంచి మా ఎలిజబెత్కి అక్కడ యూదా ప్రదేశం ముందు జకరియా ఇంటికి ప్రవేశించి ఎలిజబెత్కు వందనం చేసిను. ఏమండి ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిద్దామండి. మరియా అంటే ఎవరు అండి? యేసుక్రీస్తు వారు కన్న తల్లి. అప్పటికే మరియమ్మ గారి గర్భం ధరించలేదండి. మరియమ్మ గారి గర్భములు యేసుక్రీస్తు రాకముందు మరియమ్మ గారికి ఒక దేవదూత వచ్చి చెప్తుందండి. ఏం చెప్తుందంటే, నీ బంధువురాలైన ఎలిజబెత్తు గర్భం ధరించిందని చెప్పిద్దండి. ఎవరు చెప్తారు? దేవదూత చెప్తారు. ఎవరికి? మరియమ్మ గారికి. చెప్పగానే వెంటనే బయలుదేరిపోతారు. ఎలిజబెత్ని పరామర్శించడానికి చూస్తానికి బయలుదేరిపోయినప్పుడు ఏమైతే ఒకసారి ఆ ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కి వందనం చేసినాం. ఎలిజబెత్తు మరియా యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసినో. ఆమె గర్భంలో, ఎవరి గర్భంలో అండి? ఎలిజబెత్ గర్భంలో ఒక శిశువు. ఆ శిశువు పేరేంటో తెలుసా? యోహాన్ గారు ప్రేమైన దేవుని పిల్లరా. ఎలిజబెత్కు జకరియా కుమారుడు అండి. ఎవరండి? యోహాన్ గారు. ఆ యోహాన్ గారి గర్భంలో ఉన్నప్పుడు ఏమంటే తల్లి వచ్చి వందనము వచనం చెప్పంగానే ఆమె గర్భంలో ఉన్న పిల్లోడు ఏమండి గంతులు వేసెను. ఎలా తెలిసిందండి? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. వందనము వచనం చెప్పంగానే ఎలిజబెత్ గర్భంలో ఉన్న యోహాన్ గారు శిశువు ఏమండి గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసెను. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. అంటే ఓ పక్కన తల్లి ఆనందపడుతుంది, కుమారుడు కూడా ఆనందపడుతున్నాడు. ఎవరు? యోహాన్ గారు. ఎలిజబెత్ గర్భంలో ఉన్నది ఎవరండి? యోహాన్ గారు. యేసుక్రీస్తు వారు మరియమ్మ గారి గర్భంలో రాకముందు జరిగిన సంఘటన ప్రియమైన దేవుని పిల్లరా. యేసుక్రీస్తు వారు ముందే వచ్చారండి. ఎవరు వచ్చారండి? యోహాన్ గారు వచ్చారు. యేసుక్రీస్తు వారు తర్వాత వచ్చారు. అదే వచ్చిన మరలా 1వ అధ్యాయం 43వ వచనం చూద్దామండి. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగ ప్రాప్తించును? ఇదిగో ఈ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేసిను. ఆలోచించండి, గంతులు వేయమని ఎవరు చెప్పారండి?
ఆలోచించండి. గంతులు వేసిందంటే ఆ యొక్క శిశువు, గర్భంలో ఉన్న శిశువు గంతులు ఎలా వేసాడు? ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. అంటే దేవుడు గర్భముందే దేవుని పాఠశాలగా నేర్పించమన్నాడండి. గర్భంలో ఉన్న శిశువుకి దేవుని యొక్క మహోన్నతి జ్ఞానాన్ని దేవుడు నేర్పించమన్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ మరియమ్మ గారు వచ్చిన తర్వాత వందన వచనం చెప్పంగానే శిశువు యోహాను గారు గంతులు వేసేట. ప్రియమైన దేవుని పిల్లరా ఆలోచించండి. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే కడుపులో ఉన్నప్పుడే దేవుని యొక్క మాటల్లో నేర్పాలండి, నేర్పించాలి. ప్రియమైన దేవుని పిల్లరా, ఓ పక్కన చెవిని పడంగానే ఏమండి ఎలిజబెత్ సంతోషపడింది, గర్భంలో ఉన్న శిశువు గంతులు వేశాడు. ఆలోచించండి. ప్రియమైన దేవుని పిల్లరా, కడుపులో ఉన్నప్పుడేనండి దేవుని మాటల్లో చెప్పాలి. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ ప్రభావం ఎవరి మీద పడిద్దంటే గర్భంలో ఉన్న పిల్లల మీద పడిద్దండి. నువ్వు మంచి చేసావనుకో ఆ మంచి ప్రభావం ఆ బిడ్డ మీద పడిద్ది. నువ్వు చెడు చేసావనుకో ఆ చెడు ప్రభావం ఆ బిడ్డ మీద పడిద్ది. కానీ కడుపులో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లరా, బయటికి వచ్చిన తర్వాత మరి పిల్లలు ఎలా తయారైపోతున్నారంటే త్రాగుబోతులుగా, ఏమండి రౌడీలుగా, ఏమండి దొంగలుగా, దోపిడీదారులుగా, నరాచులుగా ఇలాగ చెడిపోతున్నారండి. ఎందుకు? దేవుని జ్ఞానం వాళ్ళకి లేదు. దేవుని యొక్క మహోన్నతుని జ్ఞానం వారికి అందించట్లేదండి తల్లిదండ్రులు. అందుకే పిల్లలు చెడిపోతానికి కారణం అవుతారు. ప్రియమైన దేవుని పిల్లరా, అందుకే తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుని మాటలు మనం చెప్పాలండి. అంతేకాండి ఆ యోహాను గారి గురించి దేవుడు చక్కని మాట చెప్తాడండి బైబిల్లోని. లూకా గారు రాసిన సువార్త 7వ అధ్యాయం 28వ వచనం చూస్తే, లూకా గారు రాసిన సువార్త 7వ అధ్యాయం 28వ వచనం అండి. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవ్వడునూ లేడని చెప్తాడండి. అంటే గర్భంలో ఉన్నప్పుడు ఎలిజబెత్ గారు ఏమంటే తన కుమారుడికి జ్ఞానం నేర్పింది. ప్రియమైన దేవుని పిల్లరా, ఏమంటే బయటకు వచ్చిన తర్వాత గొప్పవాడిగా పెంచారండి తల్లిదండ్రులు. దేవుని యందు భయభక్తుల చేత పెంచారు. ప్రియమైన దేవుని పిల్లరా, అందుకే దేవుడు చెప్తున్నాడు అండి, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవ్వడు లేడు. ఆలోచించండి, అలా పెంచుతున్నామండి మన పిల్లలని? అలా దేవుని యొక్క జ్ఞానంలో మన పిల్లల్ని పెంచుతున్నామా? ఆలోచించండి. ప్రియమైన దేవుని పిల్లరా, అలా పెంచలేదనుకోండి పిల్లలు చెడిపోతారు. దేవుని మాటలు వాళ్ళకి చెప్పలేదనుకోండి దుష్టుడి ప్రభావం ఎక్కువగా ఉంటుందండి. ఈరోజు సమాజంలో చాలామంది పిల్లలు చెడిపోవడానికి కారణం తల్లిదండ్రులేనండి. తల్లిదండ్రులకి ఇలాంటి జ్ఞానం నేర్చుకొని ముందు పిల్లలకి చెప్పాలి. ప్రియమైన దేవుని పిల్లరా, అలా చెప్పకపోవడం వల్ల పిల్లలు చెడిపోయి ఏమండి అన్ని ఘోరాలు నేరాలు చేస్తున్నారండి, నీచమైన కార్యాలు చేస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, చిన్నపిల్లలు ముందు తాగుతున్నారండి, చిన్నపిల్లలు సిగరెట్ కాలుతున్నారండి, చిన్నపిల్లలు ఏమండి గుట్కాలకి, పానపరాలకి, ఏమండి దొంగతనాలకి ఇలా అలవాటైపోతున్నారంటే పిల్లల్లో కన్నా తల్లిదండ్రులు ఒకసారి తెలుసుకోవాలండి. చిన్ననాటి నుంచి జ్ఞానాన్ని నేర్పించాలండి. ఆలోచించండి. ప్రియమైన దేవుని పిల్లరా, ముందు మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకొని మన పిల్లలకి ఇవి నేర్పించాలండి. ఈరోజు నేర్పించలేదనుకోండి చాలా ప్రమాదంలో పడిపోతున్నారండి. దుష్టుడు వాళ్ళ మీద ప్రభావం చూపించింది. దానికి కారణం ఎవరు? తల్లిదండ్రులేనండి. నువ్వు పిల్లలను సరిగ్గా పెంచకపోతే నీకు దేవుడు ఏమండి నిన్ను తీర్పులోకి తీరుస్తాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచించండి. పిల్లల్ని గర్భంలో ఉన్నప్పుడే దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్పించాలి. అందుకే దేవుని ఏమండి తల్లి గర్భం ముందే ప్రారంభమైన పాఠశాల. ఈరోజు ఈ జ్ఞానము స్కూల్లో చెప్పరండి. మహోన్నతుడి జ్ఞానము ఎక్కడ దొరకదండి, ఒక సంఘంలోనే దొరుకుతుంది. ఈ యొక్క బైబిల్ మహాజ్ఞాన గ్రంథం అండి. ఈ జ్ఞానం ఏమండి సంపాదించుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లరా, మనకు బైబిల్లో ఒక జ్ఞానవంతుడు కనబడతాడు. ఎవరని పేరు? సొలొమోన్ గారండి. ఆ జ్ఞానాన్ని పరిశీలించడానికి ఏమండి షేబా దేశపు రాణి వచ్చిందండి సొలొమోన్ గారి దగ్గరికి. అంటే ఈ జ్ఞానం చాలా విలువైందండి. దేవుని యొక్క జ్ఞానం చాలా విలువైనది. దేవుని యొక్క మహోన్నతుని మాట అమూల్యమైనదండి. ఈ మాటల్లో ఈ జ్ఞానాన్ని నేర్చుకున్నవాడు ఎప్పుడు దేవునిలో ఉంటాడండి. కనుక ఆలోచించండి. ప్రియమైన దేవుని పిల్లరా, ముందు తల్లిదండ్రులు నేర్చుకోవాలి. తల్లిదండ్రులు నేర్చుకొని కుమారులకి చెప్పాలండి, తన కుమారులకి కుమార్తెలకి చెప్పాలండి.
అదే మాట మరి మోషే గారు ద్వితీయోపదేశకాండంలో చెప్తున్నారు, 6వ అధ్యాయం 6వ వచనం, ప్రియమైన దేవుని పిల్లల. చివరిగా ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం చూస్తే మరి ఈ మాటలు చెప్పమన్నాడండి దేవుడు. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. మొదటికి ఎవరి హృదయంలో ఉండాలండి? తల్లిదండ్రుల హృదయంలో ఉండాలి. చిన్న పిల్లలకి తన తల్లి గర్భంతో ఉన్నప్పుడు దేవుని యొక్క మాటలు చెప్పాలంటే ముందు ఎవరు నేర్చుకోవాలి? తల్లిదండ్రులు నేర్చుకోవాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవన నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను. మహోన్నతమైన మాటల గురించి చెప్పాలి ప్రియమైన దేవుని పిల్లల. పిల్లలకి చెప్తున్నామండి, పిల్లలకి నేర్పుతున్నామండి. ఆలోచించండి, సెల్ ఫోన్లు ఇచ్చి చెడు మనం పాడు చేస్తున్నామా లేదా పిల్లల్ని? ఆలోచించండి. ఈ మాటలు నువ్వు పడుకున్నప్పుడు చెప్పాలి, లేచినప్పుడు చెప్పాలి, త్రోవను వెళ్ళినప్పుడు చెప్పాలి. దేవుడు ఉన్నాడు, దేవుడు వలన మనం పుట్టాము, మన పుట్టిన తర్వాత మరో జన్మ ఉంది, మనం చనిపోయిన తర్వాత మరో లోకం ఉంది. అంటే దేవుని యొక్క మహాజ్ఞానాన్ని పిల్లలకు నేర్పించాలి. అలా నేర్పకపోవటం వల్ల ఈరోజు చాలామంది పిల్లలు దారి తప్పిపోతున్నారండి. నువ్వు పడుకునేటప్పుడు, లేచినప్పుడు, త్రోవను వెళ్ళినప్పుడు ఇవన్నీ దేవుని యొక్క జ్ఞానాన్ని వాడికి అభ్యసింప చేయాలి ప్రియమైన దేవుని పిల్లరా. ఈ జ్ఞానం ఏ పాఠశాలలో దొరకదండి. ఈ యొక్క దేవుని యొక్క మహోన్నతి మాటలు ఏ విద్యాలయాలలో దొరకదు ప్రియమైన దేవుని పిల్లరా. బైబిల్ 66 పుస్తకాల దేవుడు రాయించిన మహాజ్ఞాన గ్రంథం ముందు మనం నేర్చుకొని మన పిల్లలకి నేర్పితే వాడు పెరిగి పెద్దయిన తర్వాత దేవుని యందు నిలబడతాడండి, త్రొట్టిల్లడండి, దారి తప్పబడి ప్రియమైన దేవుని పిల్లరా. అలాగే నేర్పించేవారు తల్లిదండ్రులు ఉంటే నిజంగా వందనాలు చెప్పొచ్చు ప్రియమైన దేవుని పిల్లరా. ఆలోచించండి. ఈరోజు పిల్లలని సెల్ ఫోన్లు ఇవ్వకుండా పెంచాలండి. ఒక మోటార్ సైకిల్ ఇవ్వకుండా పెంచాలి ప్రియమైన దేవుని పిల్లలు. పాపానికి దూరంగా పెంచాలండి. దేవుడంతే భయం చెప్పాలండి వాళ్ళకి. దేవుని యొక్క మాటలు చెప్పాలండి, ప్రకటించాలండి, నేర్చుకోమని చెప్పాలి. ఈ జ్ఞానం లేకపోతే నువ్వు పరలోకం ఎలా ప్రియమైన దేవుని పిల్లలు. లోక జ్ఞానం నిన్ను వెర్రితనముగా చేసి ఉంది. లోక జ్ఞానం నేర్చుకుంటే నువ్వు వెళ్ళిపోయేది పాతాళానికేనండి. ఇక దేవుని యొక్క మహోన్నతమైన జ్ఞానాన్ని నువ్వు నేర్చుకుంటే నువ్వు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తావండి? పరలోకానికి వెళ్ళిపోతావు ప్రియమైన దేవుని పిల్లలు. కనుక ఆలోచించండి. తల్లి గర్భంలోనే ప్రారంభమైన పాఠశాలగా దేవుడు ఈ మాటలు చెప్పమన్నాడండి. బయటకు వచ్చిన తర్వాత ఈ మాటలు నేర్చుకుని పెరిగి పెద్దవేడిన తర్వాత దేవుని కొరకు నిలబడతాడు, దేవుడి కొరకు కష్టపడతాడు, దేవుని కొరకు అనేకమైన మంచి కార్యక్రమాలు చేస్తాడు ప్రియమైన దేవుని పిల్లలు. దానికి కారణం ఎవరంటే తల్లిదండ్రులేనండి. తల్లిదండ్రులు నేర్చుకొని తర్వాత మనం మన పిల్లలకి చెప్పాలండి. నువ్వు లేచినప్పుడు, వెళ్ళినప్పుడు, పడుకునేటప్పుడు ప్రతి దాంట్లో దేవుని మాటలే చెప్పాలి ప్రియమైన దేవుని పిల్లలు. లోక సంబంధమైన మాటలు ఎప్పుడూ చెప్పకూడదండి. లోక సంబంధమైన జ్ఞానం ఎప్పుడూ వద్దండి. మనకి దైవ సంబంధమైన జ్ఞానం కావాలండి. ఎందుకు దైవ సంబంధమైన జ్ఞానం ఉంటే అది పరలోకానికి తీసుకువెళ్ళిపోతుంది. అది మహోన్నతమైన మాటలు ప్రియమైన దేవుని పిల్లలు. కనుక ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. తల్లి గర్భంలోనే ప్రారంభమైన విద్యగా దేవుడు నేర్పించమన్నాడండి. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఇప్పటి వరకు తండ్రి నాయన తల్లి గర్భంలో తండ్రి ప్రారంభ పాఠశాలగా మీ మాటలో తండ్రి నాయన మరి నేర్పించమన్నారు తండ్రి. అటు విధంగా తండ్రి నాయన మరి పిల్లలు తండ్రి నాయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఎలాగ దారి తప్పిపోతున్నారో తండ్రి, ఎన్ని చెడు పనులు చేస్తున్నారు, చెడు కార్యక్రమాలు చేస్తున్నారో లోకంలో మేము చూస్తున్నాం తండ్రి నాయన. మరి అలా కాకుండా మహోన్నతమైన మాటలు, ఈ జ్ఞానాన్ని తండ్రి నాయన మరి ఆ పిల్లలకి తండ్రి తల్లి గర్భంలో ఉండే మీరు నేర్పించమన్నారు తండ్రి. తండ్రి నాయన మరి ఈ కొద్ది మాటలు తండ్రి మాకు నేర్పించిన విధానం బట్టి తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటూ, విన్నా తండ్రి ప్రతి మాటను విడిచిపెట్టకుండా వాటి ప్రకారంగా ప్రవర్తించే భాగ్యం దయచేయమని కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని తండ్రి పేరు పేరును దీవించి ఆశీర్వదించండి ప్రభా. తండ్రి నాయన మరి ఈ మాటల్లో తండ్రి నాయన మేము ప్రతిరోజు తండ్రి మా హృదయంలో నెమరు వేసుకోవడానికి సహాయం చేయమని కోరుకుంటూ సంఘాన్ని దీవించండి. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరు దీవించి ఆశీర్వదించమని, మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను ప్రసాదించమని కోరుకుంటూ క్రీస్తు యేసు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము ఆ కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.